మనం ఈ రోజు క్లాస్‌లో కంప్లీట్‌గా గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించి కాన్ఫిగరేషన్ చేద్దామండి. సో, మనం క్రియేట్ చేసిన కంపెనీకి గ్లోబల్‌గా అంటే కంట్రీ లెవెల్‌లో కొన్ని పారామీటర్స్‌ని క్రియేట్ చేయాల్సొస్తుంది. సో, దాని గురించి వన్ బై వన్ మనం కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దామండి ఈరోజు. సో, ఫస్ట్ కాన్ఫిగరేషన్ వచ్చి మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఫిజికల్ ఇయర్ అంటే మన యాస్ పర్ ఎస్ఏపీ టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. మన అకౌంట్స్ టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. సో, ఫైనాన్షియల్ ఇయర్‌ని ఎస్ఏపీ టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. సో, మనము ఎస్ఏపీలోకెళ్దాము. ఒకసారి కన్ఫర్మ్ చేయండి. హలో! వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుంది. ఓకే. సో, మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ కంప్లీట్‌గా ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఈ రోజు క్లాస్‌లో కంప్లీట్ చేద్దామండి. సో, ఫస్ట్ వచ్చి మనము మన ఇండియన్‌కి సంబంధించి ఫిజికల్ ఇయర్ వేరియంట్‌ని మనం క్రియేట్ చేయాలి. ఇది ఎస్ఐపిలో ఆటోమేటిక్‌గా ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. ఒక్కొక్క కంట్రీకి సంబంధించి ఒక్కొక్క ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది ఆటోమేటిక్‌గా ఎస్ఐపిలో ప్రీ డిఫైన్డ్ అయి ఉంటుంది. సో, దీన్ని మనము ప్రీ డిఫైన్డ్ అయినటువంటి వేరియంట్‌ని అలాగే అలాగే ఉంచొచ్చు. యాస్ వెల్ యాస్ మన బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మనకు అవసరమైతే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సో, దీనికి టీ కోడ్ వచ్చి ఓబీ29. సో, ఓబీ29 అనే టీ కోడ్‌ని ఎంటర్ చేసి సో, ఆటోమేటిక్‌గా మనకి ఫిజికల్ ఇయర్‌కి సంబంధించి వేరియంట్ ఈ స్క్రీన్ డిస్‌ప్లే అవుతుంది. సో, మనం టీ కోడ్ ద్వారా వెళ్ళాము. సో, దీంట్లోకి పొజిషన్‌లోకెళ్ళి ఇక్కడ ఆల్రెడీ చూడండి చాలా ఫిజికల్ ఇయర్ వేరియంట్‌లుంటాయి. సో, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మన కంట్రీ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏ మంత్ ఫస్ట్‌లో స్టార్ట్ అయ్యి అగైన్ నెక్స్ట్ ఇయర్‌లో మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇవన్నీ ఏప్రిల్ టు మార్చ్ అండ్ 4 స్పెషల్ పీరియడ్స్. మనకి ఏప్రిల్ టు మార్చ్ వరకు 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. అగైన్ మార్చ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్, మే, జూన్ 3 మంత్స్‌ని కలిపి 4 మంత్స్‌ని కలిపి 4 స్పెషల్ పీరియడ్స్ అంటారు. సో, ఇది ఎలాగనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మన ఇండియన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఆటోమేటిక్‌గా ప్రీ డిఫైన్డ్ అయ్యి ఉంటుంది. వి3 ఎంట్రీ చేయంగానే ఆటోమేటిక్‌గా చూడండి ఇక్కడ వి3 సెలెక్ట్ చేయంగానే ఫిజికల్ ఇయర్ మన ఇండియన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎఫ్ఈ అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో, వి3 అనేది ఆటోమేటిక్‌గా ఉంటుంది. సో, కొన్ని కంపెనీలు ఒక్కొక్క కంట్రీకి ఒక్కో విధంగా వి9 ఇవన్నీ డిఫరెంట్ కంపెనీలు బేస్ చేసుకొని ఉంటాయి. సో, ఏప్రిల్ టు మార్చి సో, డిఫరెంట్ కంట్రీస్‌ని బేస్ చేసుకొని ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఫిజికల్ ఇయర్ దాని తర్వాత ఒక 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. సో, ఈ 4 స్పెషల్ పీరియడ్స్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, కంప్లీట్‌గా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత, ఆ ఫైనాన్షియల్ ఇయర్‌లో కంప్లీట్‌గా ఉన్నటువంటి ట్రాన్సాక్షన్‌కి సంబంధించి ఏమన్నా కరెక్షన్స్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా ఇవన్నీ కూడా ఆడిటర్ లెవెల్‌లో ఈ ప్రాసెస్ చేయడానికి 4 స్పెషల్ పీరియడ్స్‌ని యూజ్ చేస్తారు. సో, ఇక్కడ మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ వి3. సో, వి3నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ సేమ్ ఏప్రిల్ టు మార్చి 12 పోస్టింగ్ పీరియడ్స్ అండ్ 4 స్పెషల్ పీరియడ్స్ సంబంధించి మన ఇండియన్ పోస్టింగ్ పీరియడ్‌ని యూజ్ చేసుకొని ఇంకేదైనా కంపెనీస్‌ని క్రియేట్ చేసుంటే దాన్నైనా మనం సెలెక్ట్ చేసుకొని, దాన్ని కాపీ చేసుకొని అగైన్ మనం ఒక ఫిజికల్ ఇయర్ అండ్ వేరియంట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ కంపెనీకి బి1 అనే క్రియేట్ చేశాను. సో, బిఏఆర్స్ అనే కంపెనీ కోడ్‌ని క్రియేట్ చేశాను. దానికి సంబంధించి బి1 సెలెక్ట్ చేశాను. టు మార్చి దెన్ అగైన్ 4 స్పెషల్ పీరియడ్స్. సో, ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే మనకి ఏప్రిల్ 1 నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఇది 2024, 25 ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 31 ఉండేవాళ్ళని ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. సో, ఫైనాన్షియల్ ఇయర్‌కి, క్యాలెండర్ ఇయర్‌కి డిఫరెన్స్ ఏందంటే క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉండేటటువంటి
క్యాలెండర్ ఇయర్ అంటారు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 31 వరకు ఉండేటువంటి డ్యూరేషన్‌ని మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. యాస్ పర్ ఎస్ఏపీ టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. సో, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. దెన్ కాపీ యాస్. సో, కాపీ యాస్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేస్తాము. వన్స్ అగైన్ OB29. B1 అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. V3 అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇంకేదైనా సెలెక్ట్ అయ్యుంటాయి ఆటోమేటిక్‌గా అంటే డిస్‌ప్లే ఇందాక 2 డిస్‌ప్లే అయినాయి. సో, సెలెక్ట్ చేసుకొని కాపీ యాస్ అనంగానే ఆటోమేటిక్‌గా ఇది డిస్‌ప్లే అయింది. సో, ఇవన్నీ గూడా ఈ డిస్క్రిప్షను, నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా మనం ఏదైనా ఒక ప్రీవియస్‌గా మనం క్రియేట్ చేసినటువంటి ఇండియన్ కంపెనీకి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్‌ని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్ ఇవి డిస్‌ప్లే అవుతాయి. అలా అయినా చేయొచ్చు. న్యూ ఆప్షన్ ఉండింది గదా! న్యూ ఆప్షన్‌లోకెళ్ళైనా చేయొచ్చు. సో, B1 ప్లేస్‌లో మనం క్రియేట్ చేసినటువంటి కంపెనీకి సంబంధించి ఫిజికల్ ఇయర్ వేరియంట్‌ని మనం క్రియేట్ చేద్దాం. సో, V3 అనేది ప్రీ డిఫైన్డ్. అలా దీన్ని తీసేసి మన కంపెనీ కోడ్ ఏంది రిలయన్స్ డిజిటల్. REDA. సో, రిలయన్స్ డిజిటల్‌కి సంబంధించి మనం స్టార్టింగ్ ఒక నంబర్‌నైనా మెన్షన్ చేసుకోవచ్చు. RD అనే 2 డిజిట్స్ ఇట్ మే బి న్యూమరికల్ ఆర్ ఆల్ఫాబెటికల్. మనం న్యూమరికల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ఫాబెటికల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనది రిలయన్స్ డిజిటల్ కాబట్టి R అనే సెలెక్ట్ చేస్తాను. క్యాపిటల్ లెటర్‌లో యూజ్ చేయాలి. అండ్ R1 అండ్ 1, 2, 3 ఎనీథింగ్. ఒక డిజిట్ మెన్షన్ చేయొచ్చు. సో, హియర్ నేను R1 అని మెన్షన్ చేస్తాను. సో, R1 అనేది సో, అలానా చేయొచ్చు. ఆర్‌వి అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో, ఇక్కడికెళ్ళి మనము ఆర్‌విని ఎంటర్ చేసాం. సో, ఎంటర్. సో, ఎన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిట్ విత్ సేమ్ కీ అంటే సేమ్ ఇదే నంబర్‌తో ఇంక వేరే వాళ్ళు క్రియేట్ చేసున్నారని. సో, అందువల్ల దీన్ని ఆర్‌వి అని మనం చేయలేము. సో, R1 అని మెన్షన్ చేద్దాం. సో, R1 కూడా వేరే వాళ్ళు క్రియేట్ చేశారు. సో, అగైన్ R2. సో, R2 ఎవరు క్రియేట్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అయింది. సో, ఇక్కడ మనం కాపీ చేయాలని సెలెక్ట్ చేయాలి. సో, టోటల్ 5 ఎంట్రీస్ టోటల్ అన్నిటిని మనం కాపీ చేయాలి. సో, ఆటోమేటిక్‌గా ఒక నంబర్‌ని మనం సెలెక్ట్ చేసాం. ఇండియన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ మన కంపెనీకి సంబంధించి రిలయన్స్ డిజిటల్‌కి సంబంధించి మన కంపెనీ యొక్క ఫిజికల్ ఇయర్ వేరియంట్‌కి షార్ట్‌కట్ నేమ్ R2 అనేది సెలెక్ట్ చేసాము. సో, ఇక్కడికెళ్ళి R2 అని ఎంట్రీ ముందుగా మనం సేవ్ చేసి పెట్టుకుందాము. సో, దెన్ సేవ్. సో, ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది. న్యూ ట్రాన్స్‌పోర్ట్‌లోకెళ్ళి ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేషన్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేషన్ ఫర్ REDI రిలయన్స్ డిజిటల్ కంపెనీ. సో, సేవ్ అండ్ కంటిన్యూ. మనం కంపెనీ యొక్క ఫిజికల్ ఇయర్ వేరియంట్ R2 దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పీరియడ్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ చూడండి మనం ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఇండియన్ ఫిజికల్ ఇయర్‌కి సంబంధించి 12 పోస్టింగ్ పీరియడ్స్ అలాగే 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. సో, ఇండియన్ పోస్టింగ్ పీరియడ్‌కి సంబంధించి క్యాలెండర్ ఇయర్ అంటే ఏంది? ఫిజికల్ ఇయర్ అంటే ఏంది? ఇవన్నీ కూడా మనకి ఇంటర్వ్యూ బేస్‌లో చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అండి. సో, ఒక్కసారి ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇన్ ఎస్ఏపీ? సో, ఇది మీకు ఈ టాపిక్‌కి సంబంధించి ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ప్రిపేర్ చేశాను. సో, స్టార్టింగ్ డేట్ నుంచి కూడా క్లాస్ చెప్తా ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, దీనికి సంబంధించి వాట్ ఈస్ ద ఇండియన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనంగానే మనం దానికి ఆన్సర్ ఏందంటే V3 ఈస్ ద ఇండియన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ న్యూ వన్ వి ఆర్ హావింగ్ ఆప్షన్ టు చేంజ్ థిస్ వన్. సో, మనకి V3 అనేది ఆటోమేటిక్‌గా ఉంటుంది. సో, మళ్ళీ మనం చేంజ్ చేయాలనుకుంటే మనకు చేంజ్ చేసే ఆప్షన్ ఉంటుందని దీనికి మనం ఆన్సర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో, దెన్ మన ఇండియన్‌కి సంబంధించి ఫిజికల్ ఇయర్‌లో స్టార్టింగు
ఇక్కడ చూడండి మంత్స్ అంటే ఇవన్నీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో, ఈ విధంగా ఏందంటే ఇవన్నీ క్యాలెండర్ ఇయర్‌కి సంబంధించి మంత్స్ జనవరి టు డిసెంబరు. సో, ఈ జనవరి మంత్‌కి ఇవన్నీ కూడా డేస్. జనవరి మంత్‌కి 31 డేస్, ఫిబ్రవరి మంత్‌కి 29, సో, మార్చ్ ఇవన్నీ కూడా డేట్స్. సో, ఇవేందంటే పీరియడ్స్. సో, ఇక్కడ మనము పోస్టింగ్ పీరియడ్స్ అని మనం చెప్పాం కదా! ఎస్ఏపీ టెర్మినాలజీలో. ఎస్ఏపీ టెర్మినాలజీలో పోస్టింగ్ పీరియడ్స్ అనంటే 1 మంత్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్స్. సో, ఈ విధంగా టోటల్ 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. సో, ఇక్కడ చూడండి మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఆర్2 అనేది మనం ఆటోమేటిక్‌గా డిజైన్ చేస్తున్నాం. సో, ఆర్2 అనే మన కంపెనీకి సంబంధించి ఇండియన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్‌కి మనం 12 పోస్టింగ్ పీరియడ్స్ అలాగే 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్‌ని క్రియేట్ చేసాము. సో, ఇక్కడ చూడండి పోస్టింగ్ పీరియడ్‌లో మన ఇండియన్ ఫిజికల్ ఇయర్ స్టార్టింగ్ వచ్చి ఏప్రిల్ మంత్ నుంచి స్టార్ట్ మనకి యాస్ ఎ ఫిజికల్ ఇయర్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ మంత్ అవుతుంది. సో, ఏప్రిల్ ఫస్ట్ మే 2, జూన్ 3, జూలై 4, ఆగస్ట్ 5, సెప్టెంబర్ ఆగస్ట్ 5, సెప్టెంబర్ 6. సో, ఈ విధంగా మనకి ఇండియన్ ఫిజికల్ ఇయర్‌కి సంబంధించి మొత్తము అప్ టు డిసెంబర్ వరకు 9 మంత్స్ అవుతాయి. సో, అగైన్ జనవరి అంటే 10థ్ మంత్ వస్తుంది. ఫిబ్రవరి అంటే 11థ్ మంత్ వస్తుంది. మార్చ్ అంటే 12థ్ మంత్ వస్తుంది. సో, 12థ్ మంత్‌కి మనకి కంప్లీట్‌గా ఫిజికల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. సో, ఇక్కడ ఇయర్ షిఫ్ట్ అంటారు. సో, మనకి ఇంటర్వ్యూలో గూడా ఇయర్ షిఫ్ట్ అంటే ఏందనేది కూడా ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఇయర్ షిఫ్ట్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్‌గా 2 ఇయర్స్‌లో ఉంటుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చ్ 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్‌ని మనం మెన్షన్ చేసాము. సో, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్‌లో ఒక 3 మంత్స్ వస్తుంది కాబట్టి దీన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. సో, -1, -2, -1, -1 అలా ఇలా 3 మంత్స్ మనకి ఇయర్ షిఫ్ట్‌లో ఉంటుంది. సో, దెన్ ఈ విధంగా మనకి ఫిజికల్ ఇయర్‌కి సంబంధించి పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. సో, అగైన్ గో టు ద పీరియడ్ టెక్స్ట్. సో, దీంట్లోకెళ్ళిన తర్వాత మన కంట్రీకి సంబంధించి లాంగ్వేజెస్‌ని సెలెక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కంట్రీకి సంబంధించి లాంగ్వేజెస్. సో, పొజిషన్‌లోకెళ్ళి మన కంట్రీ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తాం. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి పీరియడ్ 1 అంటే ఏప్రిల్. సో, మనకి పీరియడ్ 1 అంటే ఏప్రిల్ మంత్ మన క్యాలెండర్ ప్రకారం పోస్టింగ్ పీరియడ్. దెన్ ఏప్రిల్ మంత్. అలాగే సెకండ్ పోస్టింగ్ పీరియడ్ అంటే మే మంత్. ఇవన్నీ ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఈ విధంగా అప్ టు డిసెంబర్ అంటే మనకి 12థ్ పోస్టింగ్ పీరియడ్ అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లోకి వచ్చేతలకి మార్చ్ మంత్. సో, అలాగే 4 స్పెషల్ పీరియడ్స్ అని చెప్పాను గదా! అంటే మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై కంప్లీట్‌గా 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. సో, ఇవన్నీ గూడా మనకి 4 స్పెషల్ పీరియడ్స్. సో, లాంగ్వేజ్ చేంజ్ చేసుకున్న తర్వాత అగైన్ సేవ్ చేసుకుంటాం. అగైన్ సేవ్. సో, బ్యాక్‌కెళ్ళి సో, మనం కంప్లీట్‌గా సో, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది మనం క్రియేట్ చేసాం ఇప్పుడు. కంప్లీట్‌గా మనకి ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంది? అసలు ఇండియన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్‌కి షార్ట్‌కట్ వర్డ్ ఏంది? ఇవన్నీ కూడా మనం కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సో, ఇదే విధంగా దీనికి పాత్ ద్వారా ఎలా వెళ్ళాలనే దానికి కూడా ఇక్కడే మెన్షన్ చేశాను. ఈ కంప్లీట్ షీట్ మీకు క్లాస్ అయిన వెంటనే ఇమ్మీడియేట్‌గా ఎక్సెల్ షీట్ కూడా షేర్ చేస్తానండి. సో, దీన్ని బేస్ చేసుకొని మీరు కంప్లీట్‌గా ఒక న్యూ ఎక్సెల్ షీట్ బేస్ చేసుకొని కంప్లీట్‌గా ఈ స్టెప్స్ అన్నీ మీరు నెక్స్ట్ క్లాస్ లోపల కంప్లీట్‌గా మీరు మీ సర్వర్‌లో మీరు కంప్లీట్ చేయాల్సొస్తుందండి. సో, నెక్స్ట్ స్టెప్ ఏందంటే అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో, మనం క్రియేట్ చేసినటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనకు తెలుసు ఇప్పుడు అది ఏ కంపెనీకి మనం క్రియేట్ చేసామనేది. బట్ సిస్టమ్‌కి తెలియాలి గదా! సిస్టమ్‌కి తెలియాలంటే అది ఎస్ఏపీ సర్వర్‌కి తెలియాలనంటే మనం క్రియేట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో, అసైన్ అవర్ కంపెనీ కోడ్ ఏంది? ఆర్‌డి ఆర్‌ఈడిఐ. ఆర్‌ఈడిఐ అనేది కంపెనీ కోడ్. సో, అసైన్ కంపెనీ కోడ్ టు మన ఫిజికల్ ఇయర్ వేరియంట్. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంది? ఆర్2. సో, యూజింగ్ విత్ టీ కోడ్ ఓబీ37 అనే టీ కోడ్‌ని యూజ్ చేసుకొని మనము
ఈ అసైన్మెంట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఈ టీ కోడ్ ఈ పాత్ ద్వారా యూజ్ చేసుకొని చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ టీ కోడ్ ద్వారానే చేద్దాము. OB37 స్లాష్ ఎన్ అంటే మనకి హోమ్ స్క్రీన్ కి ఇండికేట్ చేస్తుందండి. సో /n OB37 ఎంటర్. సో OB37 ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి. మనం ఏ కాన్ఫిగరేషన్ అయితే చేస్తున్నామో ఈ టాప్‌లో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అవుతుంది. చేంజ్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో మనం గో టు ద పొజిషన్. మనం పొజిషన్‌లోకెళ్ళి మన కంపెనీ కోడ్ REDI కంటిన్యూ. సో మనం క్రియేట్ చేసినటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంది? R2. సో R2. సో R2 క్లిక్ చేయంగానే చూడండి మన ఫిజికల్ ఇయర్ వేరియంట్‌కి సంబంధించి పోస్టింగ్ పీరియడ్ ఏప్రిల్ టు మార్చి అండ్ 4 స్పెషల్ పీరియడ్స్. సో ఇవన్నీ డిస్‌ప్లే అవుతాయి. సో క్లిక్ చేసుకుంటాము. ఎంటర్. సో ఎంటర్ చేయంగానే మనకి ఇట్లా డిస్‌ప్లే అవుతుంది. ఎందుకంటే కొన్ని కంపెనీస్‌కి వాళ్ళు ఫిజికల్ ఇయర్ వేరియంట్‌ని సెలెక్ట్ చేయలేదు. సో అందువల్ల ఇది ఇలా డిస్‌ప్లే అవుతుంది. అగైన్ మళ్ళీ ఎంటర్. అగైన్ ఎంటర్. సో మనకిక్కడ సేవ్ బటను డిస్‌ప్లే అయ్యే వరకు మనం క్లిక్ చేసుకుంటాము. దెన్ సేవ్. సో అగైన్ మళ్ళీ. సో ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది. సో ఇక్కడికెళ్ళి ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్‌మెంట్ టు కంపెనీ కోడ్. ఫిజికల్ ఫిజికల్ ఇయర్ కంపెనీ కోడ్. సేవ్. సేవ్. డేటా వాస్ సేవ్డ్. సో మనం సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసాం. సో నెక్స్టు మీకు అర్థమవుతుందండి? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేదాన్ని మనం క్రియేట్ చేయాలి. అసలు పోస్టింగ్ పీరియడ్ అంటే ఏంది? సో చూడండి హౌ మెనీ టైప్స్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఎస్ఏపీలో పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉంటాయి? దాన్ని ఎలా డిజైన్ చేయాలి? సో వీటన్నిటి గురించి కూడా మనం ఈ కాన్ఫిగరేషన్‌లో మనం కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. సో /n టీ కోడ్ OBBO. సో పోస్టింగ్ పీరియడ్ క్రియేషన్‌కి సంబంధించి ఇలా స్క్రీన్ డిస్‌ప్లే అయిందండి. సో దీంట్లోకి మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని చెక్ చేయాలంటే పొజిషన్‌లోకెళ్తాము. కొత్తది క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీలోకెళ్తాము. సో న్యూ ఎంట్రీలోకెళ్ళి మనం రిలయన్స్ RDPV. సో RDPV అనే టీ కోడ్‌ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు RDPV అనేది ఒక షార్ట్ కట్ వర్డ్‌ని మనం క్రియేట్ చేస్తాం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో RDPV. రిలయన్స్ డిజిటల్ పోస్టింగ్ పీరియడ్. సేవ్. సో ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌లో కూడా పోస్టింగ్ పీరియడ్ క్రియేషన్. పోస్టింగ్ పీరియడ్ క్రియేషన్ ఫర్ REDI. సేవ్ కంటిన్యూ. సో మనం పోస్టింగ్ పీరియడ్‌ని కూడా క్రియేట్ చేసాం రిలయన్స్ డిజిటల్‌కి సంబంధించి. సో థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. సో పోస్టింగ్ పీరియడ్‌ని క్రియేట్ చేసిన తర్వాత డిఫైన్ వేరియంట్స్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్. సో అంటే మనం పోస్టింగ్ పీరియడ్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ గాని మనకి రియల్ టైమ్‌లోకెళ్ళినప్పుడు ఎవ్రీ మంత్ పోస్టింగ్ పీరియడ్స్‌ని ఏ మంత్‌కి ఆ మంత్ ఓపెన్ చేస్తారు. ఏ మంత్‌కి ఆ మంత్ క్లోజ్ చేస్తారు. బట్ మనకి ట్రయల్ వర్షన్‌లో ఎడ్యుకేషన్ మోడ్‌లో చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఫర్దర్‌గా ఎర్రర్స్ రాకుండా ఉండేదానికి ఒకేసారి కంప్లీట్‌గా పోస్టింగ్ పీరియడ్స్‌ని క్రియేట్ చేద్దాము. సో దీనికి సంబంధించి OB52 అనే టీ కోడ్‌లోకెళ్దాము. /n OB52. సో ఇక్కడ
0001 సెలెక్ట్ కాపీ చేసుకుంటాం. సో ఆటోమేటిక్‌గా 0001 ఉన్నటువంటి అన్ని డిస్‌ప్లే అవుతాయి. సో దీన్ని మనం చేంజెస్ చేసుకోవాల్సొస్తుంది. సో మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంది? ఆర్‌డీఎఫ్‌వి. ఎఫ్ 1 మినిట్. ఆర్‌డీపీవీ. ఆర్‌డీపీవీ. సో ఇక్కడ ఏ కింద ప్లస్ మార్క్ ఉంది కదండీ! దాని పక్కన ఉన్నటువంటి సెర్చ్ బార్‌ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఈ పోస్టింగ్ పీరియడ్ అనేది దేనికి ఎలిజిబుల్ ఏవే వాటికి మనకి ఎంట్రీ పోస్ట్ ఫీచర్‌లో దేనికి మనకి ఎలిజిబుల్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఇక్కడ ఈ ప్లస్ మార్క్ సెలెక్ట్ చేసుకుంటే వాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్స్ లైక్ అసెట్స్, కస్టమర్, వెండర్స్, మెటీరియల్స్, జీఎల్ అకౌంట్స్, కాంట్రాక్ట్ అకౌంట్. సో హియర్ వాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్స్ అనేదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో దెన్ ఫ్రమ్ పోస్టింగ్ పీరియడ్ అంటే ఫస్ట్ పోస్టింగ్ పీరియడ్ నుంచి 12 పోస్టింగ్ పీరియడ్. సో ఫస్ట్ పోస్టింగ్ పీరియడ్. సో ఇయర్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఆల్రెడీ ఇది 24, 25 కాబట్టి సో 2024 మెన్షన్ చేస్తాము. పోస్టింగ్ పీరియడ్ 1 నుంచి పోస్టింగ్ పీరియడ్ 12 వరకు. సో పోస్టింగ్ పీరియడ్ 12 అనేది మనకి నెక్స్ట్ ఇయర్‌లోకెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ అంటే 2025. సో అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. మనం ఒక 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ క్రియేట్ చేయాలనుకున్నాం గదా! సో ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఏంటంటే 13-16. సో ఇక్కడ 2025కి సెలెక్ట్ చేయాలి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ అనేటివి గూడా మనకి ఏప్రిల్ తర్వాత నుంచి ఉంటాయి కాబట్టి 2025. సో 13-16 ఇక్కడ కూడా 2025 ఫైనాన్షియల్ ఇయర్‌ని సెలెక్ట్ చేయాలి. దెన్ ఎంటర్. 1 నంబర్ సెలెక్టెడ్. సేవ్. సో దీన్ని సేవ్ చేసాం. దెన్ జస్ట్ బ్యాక్‌కెళ్ళిన తర్వాత ఏపీ 29. సో మనం ఫిజికల్ ఇయర్‌ని కంపెనీకి సంబంధించి పోస్టింగ్ వేరియంట్‌ని క్రియేట్ చేసాము. తర్వాత 12 పోస్టింగ్ పీరియడ్స్‌ని క్రియేట్ చేసిన తర్వాత దీనికి ఒక్కసారి మనకి OB52 ఫ్యాషన్ 1 మినిట్. B52. సో మన ఫిజికల్ ఇయర్ వేరియంట్‌ని 1 మినిట్. ప్యాత్ ద్వారా వెళ్దామండి. SPRO ఫ్యాషన్ SPRO. ఈ పోస్టింగ్ పీరియడ్స్‌ని మళ్ళీ ఇండివిడ్యుయల్‌గా పోస్టింగ్ పీరియడ్ వైస్ మనం అసైన్ చేయాల్సొస్తుంది. సో అది ఎలా అనేది చెప్తాను. ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. 1 మినిట్. లెడ్జర్స్ అండ్ ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. అండ్ ప్రతిది కూడా ఇలా పాత్‌లో ఎలా వెళ్ళాలనేది కంప్లీట్‌గా మెన్షన్ చేస్తున్నానండి. డిఫైన్ వేరియంట్ ఫర్ పోస్టింగ్ పీరియడ్స్. అండ్ డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్. మనం దీనికి సంబంధించి టీ కోడ్‌ని చెక్ చేసుకోవాలంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళి డిస్ప్లే కీకి వెళ్లి ఐఎంజీ ఇన్ఫర్మేషన్‌ని దీన్ని యాక్టివ్ చేయగానే ఆటోమేటిక్‌గా మనం చేసేటువంటి ప్రతి కాన్ఫిగరేషన్‌కి సంబంధించి టీ కోడ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. సో OB52 అనే టీ కోడ్‌కి సంబంధించి మనం పోస్టింగ్ పీరియడ్స్‌ని మనము ఈచ్ అండ్ ఎవ్రీ దానికి సంబంధించి మనం ఇప్పుడు అసైన్ చేయాల్సొస్తుంది. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్. క్లిక్ హియర్. సో మనం ఇక్కడ ADKMS ఈ 4 ఆల్రెడీ మనం చెప్పాం కదా! అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్స్. సో దీనికి సంబంధించి ADKMS అని ఈ 5 క్లిక్ చేయాలండి. ADKMS. దెన్ ఇక్కడ కాపీ యాస్. సో కాపీ యాస్ అవ్వగానే ఆటోమేటిక్‌గా అవన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం ప్రతి దానికి సంబంధించి మన కంపెనీ యొక్క ఫిజికల్ ఇయర్ వేరియంట్‌ని ఎంట్రీ చేయాలి. అలాగే మనం ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్‌ని మెన్షన్ చేయాలి. యాస్ వెల్ యాస్
ఫైనాన్షియల్ ఇయర్‌ని మెన్షన్ చేయాలి. సో, మన కంపెనీ యొక్క పోస్టింగ్ పీరియడ్ ఆర్‌డి, ఎఫ్, ఎఫ్, ఆర్‌డి, పీవీ. సో, దీన్ని కాపీ చేసుకొని రిమైనింగ్ అన్నిటికి ఎంట్రీ కొట్టాలి. వన్స్ ఎంట్రీ కొట్టాలంటే అగైన్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ క్లియర్ చేయాలండి. సో, ఇక్కడ 2024 2024 సో, ఇక్కడ ఫిజికల్ ఇయర్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది 2024 నుంచి 2025 వరకు ఉంటుంది కాబట్టి, మనము ఫస్ట్ 12 పోస్టింగ్ పీరియడ్స్ అగైన్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్‌కి సంబంధించి ఈ విధంగా మనం మెన్షన్ చేయాల్సొస్తది. సో, అగైన్ 2024 అండ్ 2025. సో, ఇక్కడ ఇయర్‌కెళ్ళిపోతాం కాబట్టి 2025 2025. సేమ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో కూడా ఎలక్ట్రానిక్ చేసిన తర్వాత ఫిజికల్ ఇయర్ వేరియంట్ అన్ని ప్రాపర్ అసైన్ చేసి క్రియేట్ చేసిన తర్వాత ఎంట్రీ కొట్టి దాన్ని ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తాం. సేవ్. సో, హియర్ డేటా వాస్ సేవ్డ్. సో, మనం అప్ టు డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్‌ని క్రియేట్ చేసిన తర్వాత దెన్ దానికి సంబంధించిన ఓపెన్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్‌ని కూడా మనం అసైన్ చేసాం. One minute. సో, ఇప్పటి వరకు మీకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పటి వరకు చేసిన కాన్ఫిగరేషన్స్‌లో ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో, మనం క్రియేట్ చేసినటువంటి దాని ఫిఫ్త్ స్టెప్ వచ్చి మనం క్రియేట్ చేసినటువంటి ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్‌ని మన యొక్క కంపెనీ కోడ్‌కి అసైన్ చేయాలి. సో, దీనికి టీ కోడ్ ఓబీబీపీ. సో, ఈ టీ కోడ్‌ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసినటువంటి కంపెనీ కోడ్‌ని అసైన్ చేయాలి. సో, /n ఓబీబీపీ. సో, గో టు పొజిషన్ మన కంపెనీ కోడ్ REDI రిలయన్స్ డిజిటల్. సో, దెన్ మన కంపెనీ కోడ్ REDI అంటే రిలయన్స్ డిజిటల్ సెలెక్ట్ చేసాము. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ RDPV రిలయన్స్ డిజిటల్ సో, సెలెక్ట్ చేసుకున్నాము. ఎంటర్. సేవ్. సో, మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్‌ని కంపెనీ కోడ్‌కి అసైన్ చేసాము. ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్
కంపెనీ కోడ్ అండ్ సేవ్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్‌ని కూడా మనం అసైన్ చేసాం. సో, సిక్స్త్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. సో, నెక్స్ట్ ఏందంటే డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్‌ని మనం క్రియేట్ చేయాలి. సో, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏందంటే మనం ఒక డాక్యుమెంట్‌ని పోస్ట్ చేసేటప్పుడు సో, డాక్యుమెంట్‌లో ఉన్నటువంటి పారామీటర్స్ వెండర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే వెండర్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ డాక్యుమెంట్‌లో ఉన్నటువంటి పారామీటర్స్‌లో మనం ఏ ఫీల్డ్ అవసరం ఉందా? ఏ ఫీల్డ్ అవసరం లేదా? దీనికి సంబంధించి మనము దీనికి సంబంధించి డాక్యుమెంట్ సంబంధించి ఫీల్డ్‌ని మనం డిజైన్ చేసే దాని కోసము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్‌ని క్రియేట్ చేయాలి. సో, దీన్ని మనం ఎలా క్రియేట్ చేయాలనేది ఎఫ్‌పిఆర్‌ఓ SAP రిఫరెన్స్ IMG స్క్రీన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ లెడ్జర్ అసైన్‌మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సేమ్ స్క్రీన్ వచ్చింది. సారీ. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. స్టేటస్ వేరియంట్ అంటే ఇక్కడ వేరియంట్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో, మనం డిఫాల్ట్‌ని క్రియేట్ చేస్తే మాత్రమే ఫర్దర్‌గా ఫీల్డ్ స్టేటస్‌లో ఫీల్డ్ స్టేటస్‌కి సంబంధించి అన్ని గ్రూప్‌కి సంబంధించి మనకి ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అవుతాయి. సో, 001 సెలెక్ట్ చేసుకొని కాపీ అదనంగానే ఆటోమేటిక్‌గా న్యూ ఫీల్డ్ స్టేటస్ వస్తుంది. సో, ఇక్కడ మనకి కంపెనీకి సంబంధించి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్‌ని సారీ. క్రియేట్ చేసాము. సో, రిలయన్స్ డిజిటల్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో, ఈ 4 డిజిట్స్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. RDFV ఎంటర్. సో, ఆటోమేటిక్‌గా కాపీ ఆల్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేయాలి. నెంబర్ ఆఫ్ డిపెండింగ్ ఎంట్రీస్. సో, 42 ఎంట్రీస్ కాపీడ్. సేవ్. సో, మన దెన్ సేవ్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది కూడా మనం సేవ్ చేసాము. సో, దెన్ ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మనకి ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్‌ని సెలెక్ట్ చేసుకొని మనకి అండర్ ద ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ మనం ఫర్దర్‌గా ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ మన ఎస్ఏ డాక్యుమెంట్, జనరల్ లెడ్జర్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ గాని, యాస్ వెల్ యాస్ కస్టమర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ గాని, యాస్ వెల్ యాస్ వెండర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మనం పోస్ట్ చేయాలంటే ప్రతి దానికి సంబంధించి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్‌లో సంబంధించి మనం ఈ జీఎల్ గ్రూప్స్‌ని క్రియేట్ చేయాలి. సో, ఈ జీఎల్ గ్రూప్స్‌ని బేస్ చేసుకొని మనం ఫర్దర్‌గా డాక్యుమెంట్ లెడ్జర్స్‌ని క్రియేట్ చేస్తాము. సో, జనరల్ టెక్స్ట్ విత్ అలోకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ G001 దీని మీద డబుల్ క్లిక్ చేయగానే జనరల్ టెక్స్ట్ డేటా. సో, ఇక్కడ చూడండి మనం ఒక డాక్యుమెంట్‌ని పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్‌కి సంబంధించి టెక్స్ట్, ఇన్వాయిస్, రిఫరెన్స్ నంబరు, హెడ్డింగ్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో, ఈ ఫీల్డ్స్‌ని మనము ఇక్కడ చూడండి రిక్వైర్డ్ అంటే టెక్స్ట్ అనేదాన్ని రిక్వైర్డ్ పెట్టి సేవ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ టెక్స్ట్ అనేదాన్ని కంప్లీట్ చేయాలి. వితౌట్ టెక్స్ట్‌ని మనం కంప్లీట్ చేయకుండా డాక్యుమెంట్ అనేది పోస్ట్ కాదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ అదే విధంగా ఈ
టెక్స్ట్ అనేదాన్ని ఆప్షనల్‌లో క్లిక్ చేసి ఆటోమేటిక్‌గా సేవ్ చేసినప్పుడు రిమైనింగ్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి సేవ్ చేయగానే ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. సో, మనం ఒక డాక్యుమెంట్‌ని పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్‌లో ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏ ఫీల్డ్ మ్యాండేటరీ కాదు. ఈ ఫీల్డ్ ఆప్షనల్‌లో ఉంచాలి. సో, ఇవన్నీ కూడా మనం ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్‌ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేయాలి. డేటా సో, మనం క్రియేట్ చేసినటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంటు సో, ఇది పర్టిక్యులర్ కంపెనీకి సంబంధించని మనకు తెలుసు. బట్ సిస్టమ్‌కి తెలియాలి కాబట్టి మళ్ళీ అగైన్ ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్‌ని మనం కంపెనీ కోడ్‌కి అసైన్ చేయాలి. దీనికి టీ కోడ్ వచ్చి 1 మినిట్. సో, మనకు గో టు పొజిషన్ కంపెనీ కోడ్ REDI రిలయన్స్ డిజిటల్. సో, కంపెనీ కోడ్ సో, REDI అంటే మన COCD అంటే కంపెనీ కోడ్. కంపెనీ కోడ్‌కి సంబంధించి కంపెనీ నేమ్ డీటెయిల్స్, కంపెనీ కోడ్ మనం క్రియేట్ చేసేటప్పుడు మనకి కంపెనీ కోడ్ వేరియంట్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, RDFV రిలయన్స్ డిజిటల్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఎంటర్. సేవ్. సో, ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌లో షార్ట్ డిస్క్రిప్షన్‌లో అసైన్‌మెంట్ ఆఫ్ స్టేటస్, ఫీల్డ్ స్టేటస్, కంపెనీ కోడ్. అసైన్‌మెంట్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టు కంపెనీ కోడ్. సేవ్. సో, మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ కూడా కంప్లీట్ అయింది. సో, దెన్ డిఫైన్ డాక్యుమెంట్ టైప్. సో, మనం మాక్సిమం 70 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో, దీంట్లో మన ఫైనాన్స్ యాస్ ఎ FICO కన్సల్టెంట్ ఆర్ FICO ఎండ్ యూజర్‌కి రిలేటెడ్‌గా ఆల్‌మోస్ట్ ఒక 6-7 డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో, ఈ డాక్యుమెంట్ వితౌట్ FICOకి సంబంధించి ఈ డాక్యుమెంట్లు లేకుండా అసలు FICO సంబంధించి ఒక సింగిల్ ఎంట్రీ కూడా ఉండదు. సో, ఈ డాక్యుమెంట్స్ గురించి మీకు ఒకసారి బేసిక్‌గా చెప్తాను. సో, ఇక్కడ చూడండి డాక్యుమెంట్ టైప్. సో, SAP‌లో ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. సో, ఇవి పైన FICOకి సంబంధించి డాక్యుమెంట్స్. SA డాక్యుమెంట్, KR డాక్యుమెంట్, KZ డాక్యుమెంట్ అండ్ DR డాక్యుమెంట్, DZ డాక్యుమెంట్ అండ్ AA డాక్యుమెంట్. సో, ఇవన్నీ కూడా SA డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. సో, మనకి ఆర్గనైజేషన్‌లో డై డై రెగ్యులర్‌గా డే టు డే జరిగే ట్రాన్సాక్షన్‌కి సంబంధించి మనం చేసేటటువంటి ఎంట్రీస్‌ని ఎస్ఏ డాక్యుమెంట్ అంటారు. సో, అలాగే కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. సో, వెండర్‌కి సంబంధించి మనము ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ మన కంపెనీ వోళ్ళు వెండర్ దగ్గర నుంచి ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని పర్చేజ్ చేసినప్పుడు దానికి క్లాసెస్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై కంప్లీట్‌గా వస్తాయి. సో, వీటన్నిటిని కూడా డాక్యుమెంట్ టైప్స్ అంటారు.
సో మనం కస్టమర్కి సేల్ చేస్తాం. దానికి అగైన్స్ట్‌గా మనం జనరేట్ చేసే ఇన్వాయిస్‌ని కస్టమర్ ఇన్వాయిస్ అంటారు. సో అలాగే కస్టమర్ దగ్గర నుంచి మనకు వచ్చేటటువంటి పేమెంట్‌ని కస్టమర్ ఇన్వాయిస్ పేమెంట్ అంటారు. దీన్ని డీజెడ్. అలాగే అసెట్ రిలేటెడ్. అసెట్‌కి సంబంధించి మన ఇన్వాయిసెస్‌ని పోస్ట్ చేయడాన్ని అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్స్ అంటారు. సో ఈ విధంగా ఈచ్ అండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వీటన్నిటికి నంబర్స్ అనేది ఆటోమేటిక్‌గా ఎస్ఏపీలో ప్రీ డిఫైన్డ్ నంబర్స్ ఉంటాయి. సో ఎస్ఏపీలో ఆటోమేటిక్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్. సో వీటిని మనం ఒకసారి ఎస్ఏపీలో ఇప్పుడు ఎలా అనేది ఎస్ఏపీలోకెళ్ళి ప్రాసెస్ చేద్దాము. సో /n టు డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ OBA7. OBA7 అనే టీ కోడ్‌ని యూజ్ చేసుకొని సో నంబర్ రేంజ్‌ని ఇవ్వాల్సొస్తది. ఎస్ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ సేవ్. డేటా ఆల్రెడీ సేవ్. సో సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ చూడండి ఈ టీ కోడ్స్‌లో డాక్యుమెంట్‌ని సెలెక్ట్ చేయడం ఒకటి, FB1 నంబర్ రేంజ్ ఈ 2 అనేది ఒకేసారి పారలెల్‌గా మనం కంప్లీట్ చేస్తామండి. సో డాక్యుమెంట్‌ని ఇక్కడ ఆటోమేటిక్‌గా మనం క్రియేషన్ చేసేదేం లేదు. ఈ డాక్యుమెంట్‌ని చెక్ చేసుకొని డాక్యుమెంట్‌కి రిలేటెడ్‌గా ఈ నంబర్ ఉంటాయి. ఆటోమేటిక్‌గా ప్రీ డిఫైన్డ్. సో దీనికి మనం నంబర్ రేంజ్‌ని మెన్షన్ చేయాలి. సో నంబర్ రేంజ్‌ని ఎందుకు మెన్షన్ చేయాలంటే ఫర్దర్‌గా మనం డాక్యుమెంట్‌ని పోస్ట్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ వైసు డాక్యుమెంట్ పోస్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్‌కి సంబంధించి ఒక నంబర్ అనేది డాక్యుమెంట్ వైస్ మనం FBN1 టీ కోడ్‌ని యూజ్ చేసుకొని నంబర్‌ని మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఎస్ఏ డాక్యుమెంట్‌ని సెలెక్ట్ చేశాను. ఎస్ఏ డాక్యుమెంట్‌కి నంబర్ రేంజ్ 01. సో ఇది ఆటోమేటిక్‌గా ప్రీ డిఫైన్డ్ అయింది. సో మీకు ఎక్సెల్ ఆల్రెడీ చెప్పాను చూడండి. సో ఈ ఎస్ఏ డాక్యుమెంట్‌కి నంబర్ రేంజ్ 0 అనేది సో ఎస్ఏ డాక్యుమెంట్ అంటే రెగ్యులర్‌గా డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్‌కి ఒక నంబర్ అనేది జనరేట్ అవ్వాలి. సో నంబర్ జనరేట్ అవ్వాలంటే ఇక్కడ మనం నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళి నంబర్‌ని క్రియేట్ చేయాలి. సో కంపెనీ కోడ్ REDI సెలెక్ట్ అని మెన్షన్ చేస్తాము. సో ఫైనాన్షియల్ ఇయర్ ఆల్రెడీ 2024 కాబట్టి 24 మెన్షన్ చేస్తాము. సో ఇది ఎవ్రీ ఇయర్ ఎండింగ్‌లో ప్రతిసారి ఇయర్ ఎండింగ్‌లో కంప్లీట్‌గా ఒక ఇయర్ అయిన తర్వాత కంపల్సరీగా చేంజ్ చేస్తా ఉంటారండి. అది FICO ఎస్ఏ డాక్యుమెంట్‌కి సంబంధించి 500 వరకు నంబర్ రేంజ్ ఇద్దాం. సో నెక్స్ట్ డాక్యుమెంట్‌కి 501 to 1000 ఇలా నంబర్ రేంజ్‌ని మెన్షన్ చేద్దాం. ఎంటర్ సేవ్. సో కంటిన్యూ. సో ద చేంజెస్ వాస్ సేవ్డ్. సో ఈ విధంగా మనం ఎస్ఏ డాక్యుమెంట్‌కి సంబంధించి నంబర్ రేంజ్‌ని మెన్షన్ చేసాము. 1 మినిట్.